హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనందరం ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరం కోరుకుందాం. ఉగాది రోజున నేను ఏమేమి పనులు చేసుకుంటున్నానో చూసేద్దాం రండి. ఫస్ట్ హోటల్కి రెడీ చేసి పంపించేశాను. నాకు హోటల్ పనులు అయితే అన్ని పనులు అయిపోయినట్టేను. అందుకనేసి ఉదయాన్నే హోటల్ పనులు చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఏమో దేవుడికి ప్రశాంతంగా దేవుడికి పెట్టుకోవచ్చు కదా అనేసి ఫస్ట్ దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో చూసేద్దాం రండి. ఫస్ట్ కొత్త కుండ తెచ్చుకొని పసుపు కుంకుమ పెట్టి ఇలా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మన బ్రతుకుల్లో తీపి ఉండాలి కదా, అందుకని తీపి వేసాను. తర్వాత వగరేసాను. తర్వాత కారంగా అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి కదా, అందుకని పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత మామిడి ముక్కలు వేసాను. వగరు కూడా ఉండాలి కదా. తర్వాత ఏమో అరటిపళ్ళు వేసానండి. తర్వాత ఉప్పు కూడా వేసాను. ఇవన్నీ మనం అవి చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదండి చింతపండు అవన్నీ కలిపేసాను. ఫస్ట్ ఇవన్నీ కలిపేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి మనం టేస్ట్ చేద్దాం. వచ్చేసేయండి. బాగా కలుపుకొని అన్ని రకాలుగా భలే బాగుంది కదా. ఇటు చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి మట్టి పాత్రే తీసుకున్నాను. నేను ఎక్కువ దేవుడికి పొంగలి అవన్నీ చేసేటప్పుడు కూడా మట్టి పాత్రలోనే చేస్తాను. మట్టి పాత్రలోనే మనం దేవుడికి నైవేద్యం పెట్టినా కూడా తొందరగా స్వీకరిస్తారంట కదా, అందుకని మట్టి పాత్రలోనే పెట్టానన్నమాట. ఫస్ట్ నుంచి కూడా నేను అట్లాగే చేస్తాను మట్టి పాత్ర. ఈసారి కొత్త పాత్ర తీసుకొచ్చాను కాబట్టి ఆ పాత్రలో పెట్టాలని పెడుతున్నాను, రెడీ చేసేసుకున్నాను. మన గుమ్మంలో మామిడి తోరణాలు కడతారు కదా. ఇప్పుడు ఏంటంటే ఉగాదికి గ్రామదేవతకి ముఖ్యమైనది కదా, అందుకని బయట గుమ్మం దగ్గర మా వేప మండలు, మన వాకిటి దగ్గర ఇప్పుడు ఏంటంటే జాతర వచ్చే టైంలో ఇవన్నీ ముత్యాలమ్మ అమ్మవారు అట్లా వస్తూ ఉంటారు కదా. మనం ఇట్లా పెట్టామంటే ఆ అమ్మవారు మనకి కరుణించి మన దగ్గరికి రారన్నమాట. అందుకని ఉగాదికి ప్రతి ఒక్కరూ వేప మండలే పెడతారు మా సైడు. ఇద్దనండి పూజ చేసేసుకున్నాను, దేవుడికి ప్రసాదం పెట్టేసేసుకున్నాను. తర్వాత ఏమో టేస్ట్ చేసేసేద్దాం రండి. మీకు ఏ టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నాకు మటుకు ఉప్పగా తగిలింది. ఇప్పుడు దాకా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ.